హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము పొటాటో తోటి క్రిస్పీగా స్పైసీగా ఉండే ఒక మంచి స్నాక్ ప్రిపేర్ చేసుకుందాము. ఈ స్నాక్ని మనము పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే వరకు చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. మరి ముందుగా స్నాక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసేసుకొని అందులోకి 3 పెద్ద సైజు పొటాటోస్ని ఉడికిచ్చేసుకొని వేసేసుకోవాలి. నేను ముందుగానే పొటాటోస్ని పీసెస్లా కట్ చేసేసుకొని వాటర్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని వాటర్ మరుగుతున్నప్పుడు పొటాటోస్ వేసేసి మెత్తగా ఉడికించుకున్న తర్వాత గిన్నెలోకి వేసేసుకున్నా. ఇలా వేసేసుకున్న పొటాటోస్ని ముందుగా మెత్తగా అయ్యేంత వరకు మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి. మనం పొటాటోస్ ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. వేసుకున్నాక 1/2 టేబుల్ స్పూను జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూను మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూను కారము, అలాగే 1/2 టేబుల్ స్పూను గరం మసాలా వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. నేనైతే 2 పచ్చిమిరపకాయలు తీసి కట్ చేసి వేసేసుకున్నా. అలాగే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేసేసుకొని ఇప్పుడు మనం వేసిన మసాలాలు ఉల్లిపాయ పొటాటోలో కలిసేటట్టు మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని కావాలనుకుంటే మళ్ళీ సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి వేరే ప్లేట్లోకి 2 ప్యాకెట్ల మ్యాగీ తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మ్యాగీని చిన్న చిన్న పీసెస్ లాగా చుంచేసుకోవాలి. నేనైతే మ్యాగీని ప్లేట్లోకి పెట్టేసుకొని ఇంకొక ప్లేట్ తోటి ఈ విధంగా పీసెస్ లాగా ప్రిపేర్ చేసుకున్నా. ఇలా ప్రిపేర్ చేసుకున్న మ్యాగీని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ వేరొక చిన్న గిన్నె తీసేసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని వేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటూ పిండిని లూజ్గా కలిపేసుకోవాలి. ఇలా లూజ్గా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని మనము పక్కన పెట్టేసుకొని ఇందాక మనం కలిపి పెట్టుకున్న పొటాటోస్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఆ పొటాటోస్ని కొంచెం చేయిలోకి తీసేసుకొని ముందుగా రౌండ్ షేప్ బాల్ లాగా అనుకున్న తర్వాత ఇప్పుడు అరిచేయిలోకి పెట్టేసుకొని సిలిండర్ షేప్లో ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇదే విధంగా మనము మిగిలిన పొటాటోస్ని కూడా సిలిండర్ షేప్లోకి వేసేసుకొని వేరొక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. మీరు కావాలనుకుంటే రౌండ్ షేప్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. షేప్ అనేది మన ఇష్టం అండి, మనకు నచ్చిన షేప్లో కూడా చేసేసుకోవచ్చు. ఇలా అన్నీ సిలిండర్ షేప్లో ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పొటాటో బాల్ని ఒకటి తీసేసుకొని మనము ఇందాక కలిపి పెట్టుకున్న మైదా పిండి బ్యాటర్లో డిప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము మ్యాగీ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ మ్యాగీలోకి వేసేసుకొని ఈ పొటాటో బాల్ చుట్టూ కోట్ అయ్యేటట్టుగా కోట్ చేసేసుకున్న తర్వాత ఒకసారి చేత్తో గట్టిగా నొక్కుతూ సిలిండర్ షేప్లో ప్రిపేర్ చేసేసుకోవాలి. మనం ఈ విధంగా మైదా పిండి బ్యాటర్లో డిప్ చేసుకోవడం వల్ల ఆయిల్లో వేసిన తర్వాత లోపల ఉన్న పొటాటో అనేది ఆయిల్లోకి బయటికి రాకుండా మంచిగా ఫ్రై అయిపోతాయి. అందుకని చెప్పేసి మనము మైదా పిండి బ్యాటర్లో డిప్ చేసుకునేటప్పుడు మొత్తం కోట్ అయ్యే విధంగా డిప్ చేసేసుకున్న తర్వాత మ్యాగీలోకి వేసేసుకొని గట్టిగా నొక్కుతూ సిలిండర్ షేప్లో ప్రిపేర్ చేసేసుకొని ఈ విధంగా ప్లేట్లోకి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేసేసుకోవడానికి స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పొటాటో బాల్స్ని ఆయిల్లోకి ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని ఒకవైపు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొక వైపుకు తిప్పేసుకోవాలి. మనం ఈ పొటాటో బాల్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనము మైదా పిండి అనేది మంచిగా కోట్ అయ్యే విధంగా కోట్ చేసేసుకొని ఆ తర్వాత మ్యాగీలో కూడా కోట్ చేసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ సిలిండర్ షేప్లో ప్రిపేర్ చేసుకున్న తర్వాత కనుక మనం ఆయిల్లో వేసేసుకుంటే ఆయిల్లో వేసిన తర్వాత విడిపోకుండా పర్ఫెక్ట్ షేప్లో మంచిగా ఫ్రై అయిపోతాయండి. చూడండి, ఇక్కడ మనకి పొటాటో బాల్స్ అనేది మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలినవి కూడా ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవటమే. అంతేనండి, ఫైనల్గా మనకి స్పైసీగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఉండే పొటాటో స్నాక్ అయితే రెడీ అయిపోయింది. మీరు కనుక ఒకసారి ఈ విధంగా స్నాక్ చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా ప్రిపేర్ చేసుకున్న పొటాటో స్నాక్ని టమాటో కెచప్ కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది.
కొంచెం కొత్తగా కూడా పిల్లలకి స్నాక్ చేసినట్టు ఉంటుందండి. మరి స్నాక్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.